హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఫ్రాక్షన్స్ని అడిషన్ ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక ఫ్రాక్షన్లో మనము డినామినేటర్ ఏది, న్యూమరేటర్ ఏది అనేది మనం కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ 7/8 అనేది ఉంది. 7 అంటే అట్లా 7/8. 7/8లో పైన ఉండేది న్యూమరేటర్, కింద ఉండేది డినామినేటర్. అంటే ND, న్యూమరేటర్ డినామినేటర్. చూడండి, ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాం. ఇలా మనకి ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ డినామినేటర్లు ఏవైతే ఉన్నాయో నెంబర్స్ అవి మనం రాసుకోవాలి. 8, 12, 18 ఈ మూడు కూడా మనకు డినామినేటర్స్. ఈ మూడింటికి మనం ఏం చేయాలి? ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం ఆఫ్ 8, 12 అండ్ 18 ఈ మూడింటికి మనము ఎల్సిఎం తీయాలి. ఎల్సిఎం అంటే తెలుసు కదా, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఈ ఎల్సిఎం తీసినాక మనకి ఏదైతే ప్రోడక్ట్ వస్తుందో ఆ ప్రోడక్ట్ని మనం ఇందులో ఇంప్లిమెంట్ చేయాలి. చూద్దాం. 8, 12, 18 ఇలా ఈ మూడు నెంబర్లు ఉన్నాయి కదా, ఈ మూడు నెంబర్లు మనకి ఏ టేబుల్లో పోతాయి అనేది మనం ఫస్ట్ చూడాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మూడు పోవాల్సిన పని లేదు, ఎన్ని నెంబర్లన్నా ఇచ్చుకోనిలేండి, కానీ అన్ని పోవాల్సిన పని లేదు. మినిమం 2, ఏవైనా 2 నెంబర్లు ఖచ్చితంగా ఒకే టేబుల్లో పోయేలా మనం చూసుకోవాలి. ఇక్కడ ఏదైతే నెంబర్ పెడతామో ఇటు సైడ్, ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే నెంబర్ పెడతామో ఆ నెంబర్తో మాత్రమే వీటిని మనం డివిజన్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం, ఇక్కడ 8 ఉంది, 12 ఉంది, 18 ఉంది. ఈ మూడు కూడా మనకి ఒక టేబుల్లో పోతాయి, 2 టేబుల్లో పోతాయి, 4 టేబుల్లో కూడా పోతుంది. 8, 12 పోతుంది, 18 పోదు. కానీ మనకి మూడు ఒకే దాంట్లో పోతాయి కాబట్టి ఫస్ట్ 2 తీసుకుందాం. మీరు ఎప్పుడైనా సరే మూడు ఒకేసారి వెళ్ళినట్లయితే దాంతోనే చేయండి. ఇప్పుడు 2 దీంతో పోతాయి కాబట్టి డైరెక్ట్ 4తో చేయాల్సిన పని లేదు, 2తో తీసుకోండి. 2 4s are 8, 2 6s are 12, 2 9s are 18. చూడండి, 4 6 9, 2 4s are 8, 2 6s are 12, 2 9s are 18. ఇలా మూడు 2 టేబుల్లో వెళ్ళాయి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ మూడు నెంబర్లు ఏ టేబుల్లో అన్నా పోతాయా? పోవు, ఒకే నెంబర్తో పోవు. 4 6 ఒక టేబుల్తో పోతుంది, 9 ఒక టేబుల్లో పోతుంది. 6 9 ఒక టేబుల్లో పోతుంది, 4 ఒక టేబుల్తో పోతుంది. చూడండి, కాబట్టి 2 నెంబర్స్తో తీసుకోవాలి కాబట్టి అగైన్ మళ్ళీ 2తోనే తీసుకుందాం. 2 2s are 4, 2 3s are 6, 9 అలాగే పెట్టుకుంటాం. పోని నెంబర్ని అలాగే పెట్టుకోవాలి, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది పోలేదు కాబట్టి 2 టేబుల్లో 9 రాదు కాబట్టి మనం 9 అలాగే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 2 ఒక టేబుల్లో పోతుంది, 3 9 ఒక టేబుల్లో పోతుంది. మన రూల్ ఏంటి? ఎల్సిఎంలో ఏవైనా ఖచ్చితంగా 2 నెంబర్స్ అనేటివి ఒక టేబుల్తో వెళ్ళాలి. 3 నెంబర్ 9 నెంబర్ ఈ 2 నెంబర్స్ కూడా 3 టేబుల్లో పోతాయి కాబట్టి 3తో చేద్దాం. చూడండి, 3 2 రాదు కాబట్టి అలాగే పెట్టేశాను. 3 1s are 3, 3 3s are 9 పోయిందా? ఇప్పుడు నెక్స్ట్ చూడండి, 2 1 3 ఈ మూడు మిగిలాయి. ఈ మూడు వేర్వేరు టేబుల్స్తో పోతాయి. ఏ 2 నెంబర్స్ కూడా ఒక టేబుల్తో పోయే ఛాన్స్ లేదు కాబట్టి ఇంకంతే మనకి ఎల్సిఎం. ఏ నెంబర్స్ వచ్చాయో చూద్దాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏవైతే ఎల్ షేప్లో మనకి నెంబర్స్ మిగిలాయో బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎల్ షేప్లో ఏవైతే మనకి నెంబర్స్ మిగిలాయో అవి మాత్రమే మనం ఇక్కడ రాసుకోవాలి. 2 2 3 2 1 3 చూడండి, 2 2 3 2 1 3 ఇలా రాసుకున్న తర్వాత వాటి మధ్యలో ఇంటూస్ పెట్టేయాలి. ఇంటూస్ మీకు పెట్టాలని తెలుసు కానీ నేను చెప్తున్నాను.
ఇలా మనం కంపల్సరీ వీటిని ఇంటూనే చేయాలి, అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయకూడదు. చూడండి, 2 2 సార్ 4, 4 3 సార్ 12, 12 2 సార్ 24, 24 3 సార్ చేయండి, 24 ఇంటూ 3, 3 4 సార్ 12, 3 2 సార్ 6, 6 ప్లస్ 1 7, అంటే మనకి 72 వచ్చింది. ఎంత వచ్చింది స్టూడెంట్స్? ఇప్పుడు మనకి 72 అనేది ఎల్సిఎం వచ్చింది. దీని ద్వారా మనము వీటిని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనము ఒక పెద్ద లైన్ తీసేసుకొని కింద ఇది వచ్చింది కదా, ఈ మూడింటిని రిప్రజెంట్ చేసే ఎల్సిఎం 72ని ఇక్కడ కింద పెట్టుకుంటాం, కింద పెట్టేసుకుంటాం. పెట్టుకున్న తర్వాత మనము ఇలా బ్రాకెట్స్ వేసేసుకోండి. చూడండి, ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని బ్రాకెట్స్ వేసుకోవాలి, కొద్ది దూరం 1 2 3, 3 ఉన్నాయి కాబట్టి నేను 3 బ్రాకెట్లు వేసేసిన. నెక్స్ట్ ఏం చేయాలా, సింబల్స్ పెట్టేయాలి, ఆపరేటర్స్. ప్లస్ మైనస్ ఉంది, ప్లస్ పెడుతున్నా, ఇక్కడ మైనస్ పెడుతున్నా. నెక్స్ట్ ఏం చేయాలంటే పైన ఏ నెంబర్లు ఉన్నాయి, 7 3 5 అది పెట్టేసేయాలి. 7 3 5. చూడండి, సింపుల్గా ఫస్ట్ మనము బ్రాకెట్లు వేసేయాలి. బ్రాకెట్స్ వేసిన తర్వాత మధ్యలో సింబల్స్ పెట్టాలి. సింబల్స్ పెట్టిన తర్వాత వాటిలో మనము పైన ఉన్నటువంటి న్యూమరేటర్ నెంబర్స్ని ఇన్సర్ట్ చేయాలి. చేసిన తర్వాత అన్నిటినీ ఇంటూ పెట్టండి. ఇట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి, ఈ 7 అనేది ఏ దానికి చెందిండేది, 8కి చెందిండేది. 8లో 72 ఎప్పుడు వస్తుంది, ఇక్కడ చూడండి, 8 9 72, అంటే 72 8 టేబుల్ ఎప్పుడు వస్తుంది, 9లో వస్తుంది. కాబట్టి 7 ఇంటూ 9. దీనికి సంబంధించిన పార్ట్ ఇక్కడ రాశాను, క్లోజ్ అయింది. నెక్స్ట్ 3 ఉంది. 3 అనేది 12కి సంబంధించినది. ఈ 12 టేబుల్లో 72 ఎప్పుడు వచ్చింది, 6 అప్పుడు వచ్చింది. 12 6 72 కదా, కాబట్టి 3 ఇంటూ 6. చూడండి, ఇక్కడ 3కి సంబంధించినది అయిపోయింది. నెక్స్ట్ 3 ఇంటూ 6 అయిపోయింది కదా. నెక్స్ట్ 5 కింద ఏముంది, 18. 18కి సంబంధించి మనకి 72 ఎప్పుడు వచ్చింది, 18 4 72, అంటే 5 ఇంటూ 4 కాబట్టి 18 ఇంటూ 4 కాబట్టి ఈ 4 అనేది ఇక్కడ రాసుకున్నాను. ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ వీటన్నిటిని మనం సింప్లిఫై చేస్తే 7 9 ఎంత, 63, ప్లస్ 3 6 ఎంత, 18, మైనస్ 5 4 ఎంత, 20/72. ఇప్పుడు మనకు అన్ని సింగిల్ డిజిట్లో యూనిట్స్ ప్లేస్ అవన్నీ వచ్చేసాయి. ఇప్పుడు మనము ఈ నెంబర్స్ని ఏం చేయాలంటే యథావిధంగా రాసుకోవాలి. ఈ రెండు చూడండి, వీటికి ప్లస్ ఉన్నాయి, 63 18 20. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే 63కి ప్లస్ సింబల్ ఉంది, 18కి ప్లస్ సింబల్ ఉంది, 20కి మైనస్ సింబల్ ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఏ ఆపరేటర్ అంటే ఏ సింబల్ ఒక నంబర్ పక్కన లేనట్లయితే అక్కడ ప్లస్ ఉన్నట్లే అని గుర్తుపెట్టుకోండి. 63 ఈ పక్క సింబల్ లేకపోవచ్చు, కానీ అక్కడ అడిషన్ అంటే పాజిటివ్ సైన్ ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. సబ్స్ట్రాక్షన్ సైన్ అంటే మైనస్ సైన్ కంపల్సరీగా మెన్షన్ చేస్తాడు. పాజిటివ్ సైన్ అనేది మెన్షన్ చేయాల్సిన పని లేదు, కాబట్టి అది ఖాళీగా ఉన్నా సరే మనము దాన్ని పాజిటివ్ సైన్గానే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎలా చేయాలో. ఈ రెండింటికి ప్లస్ ప్లస్ ఉంది కదా, రెండింటికి ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి రెండింటిని ఫస్ట్ అడిషన్ చేసేయండి. 63 18, 8 + 3 11, 6 + 1 7, 7 8, 81 వచ్చింది. అంతే కదా, 8 + 3 11, 7 8. ఇప్పుడు చూడండి 20 ఉంది. ఇప్పుడు 81లో నుంచి 20ని తీసేయాలి. 1లో 0 పోతే 1, 8లో 2 పోతే 6, 61 వచ్చింది ఆన్సర్. అంటే మనం ఏం చేయాలి, 61/72 ఇలా ఆన్సర్.
61/72. చూడండి, 61 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 72 అనేది ఒక ఈవెన్ నెంబర్. రెండింటిని క్యాన్సల్ చేసే కుదరదు, అంటే ఆన్సర్ ఇంతే. ఇలా మనము ఈ ఫ్రాక్షన్స్ని ఎల్సిఎం తీసి వాటిని ఇలా సింప్లిఫై చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది స్టూడెంట్స్. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మీకు ఇస్తాను, ట్రై చేయండి. సింపుల్గానే ఇస్తాను, ట్రై చేయండి. 1/2 ప్లస్ 3/5 మైనస్ 5/3. ఇదొక ప్రాబ్లం. 7/1 ప్లస్ 3/2 మైనస్ 5/6. ఈ రెండింటిని మీరు సింప్లిఫై చేసి ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్పండి స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.